సంయమాద్ వివేకజం జ్ఞానం. అది సూత్రం. క్షణం తత్క్రమయో సంయమాద్ వివేకజం జ్ఞానం. విడదీస్తే క్షణతత్క్రమయో సంయమా వివేకజం జ్ఞానం. ఇలా విడదీయాలి. ఇక్కడ రెండు రకాల అర్థాలు చెప్పారు. మొదట నేను చెబుతున్న అర్థం రాసుకోకండి, తప్పర్థం. కానీ మీకు కొన్ని వ్యాఖ్యానాల్లో కనిపిస్తుంది. నేను చేత ముందు చెప్పుకున్నాను. ముందు గుడి కొబ్బరికాయ కొట్టి తర్వాత మంచి కొబ్బరికాయ కొట్టి ఆంజనేయ స్వామి వెళ్ళోతాయ. క్షణం అంటే క్షణాలు ఉంటుంది చూడండి, సెకండ్స్. అవి ఎలా పెడుతున్నాయో పాస్ట్ లోంచి ప్రజెంట్లోకి, ప్రజెంట్ లోంచి ఫ్యూచర్లోకి, అది ధ్యానం చేసి తత్క్రమం అంటే వాటి యొక్క క్రమం, వాటిలో ఎందుకు సంయమం చేస్తే వివేకము వలన కలిగిన జ్ఞానం వస్తుంది. అంటే ఇది మంచి ఇది చెడు అనేటువంటివి ఎవరు చెప్పనక్కర్లేకుండా సృష్టిలో ఉన్నటువంటి సమత్వంలో మంచి చెడులు అంటే మీరు ఏది చేయవచ్చు ఏది చేయకూడదో ఇంకొకటి చెప్పే అక్కర్లేదు. చెబితే పొరపాటు చేస్తే మీరు పొరపాటు చేశారనేది అక్కర్లేదు, రైట్ది మీకు వస్తుంది. కానీ మనకు కావాల్సింది క్షణం అంటే అర్థం ఏంటి? ఏదన్నా ఒక ఉత్తమమైనటువంటి పని మీద ఒకరిని అపాయింట్ చేయటం క్షణం, క్షణించటం అంటే చేతిలో ఏది పితృకర్మల్లోనూ దేవకర్మల్లోనూ క్షణం తత్వం అంటే అర్థం అయితే మీరు నాకు భోక్తగా ఉండండి మా ఇంట్లో, లేదా మీరు మాకు పురోహితుడిగా ఉండండి అని ఆయనకి ఒక అపాయింట్మెంట్ ఇచ్చి అధికారం ఇచ్చినట్లు. అది క్షణించడం అంటే. భారతంలో కూడా ఉదంకోపాఖ్యానంలో అన్నం తిని వెళ్ళమని చెప్పి ఉదంకుడిని భవిష్య మహారాజు క్షణించిన అన్నాడు. అంటే ఉందా లేదా? క్షణించటం అంటే ఏమని చెప్పారు? బలవంతం చేయటం అని చెబుతాం. లెక్చరర్స్ కదా అంతా అంతకంటే తెలియదు. రీడర్స్ అసలు తెలియదు, మర్చిపోతాం. అంటే ఊరికే రీడర్ అంటే వన్ హూ రీడ్స్ ది లెసన్ వితౌట్ ఎక్స్ప్లెయినింగ్. లెక్చరర్ కనీసం లెక్చర్ అయినా ఇస్తాడు. ప్రొఫెసర్ అంటే అసలు క్లాసు రానివాడని. అప్పటికే బంగారు వెంట్రుకలు 10 12 మిగతా అయిపోయి ప్రొఫెసర్ అంటే వెండి బంగారం. అందుచేత క్షణించిన అంటే బలవంతం చేసిన అర్థం చెబుతారు. క్షణించడం అంటే బలవంతం చేయటం కాదు. ఆయన ఆ రోజున అమావాస్య పితృదేవతలకి తను తర్పణం పెట్టుకుని ఎందుకు కూర్చున్నాడు రాజు. వీడికి క్షణం ఇచ్చాడు. అంటే తమరు నాకు భక్తగా ఉండండి, అది క్షణించడం అంటే. కనుక క్షణం అనేటువంటి మాటకి ఏదన్నా ఒక ఉత్తమమైనటువంటి పని మీద ఒకరిని అధికారం ఇచ్చి నిర్ణయించడం. అలాంటి పరిస్థితులు ఎప్పుడు వచ్చినా జాగ్రత్తగా దాన్ని ఎందుకు సంయమం చేసి చూడండి అన్నాడు. అంటే మిమ్మల్ని ఎవడన్నా అయ్యా ఈ పెళ్లి సంబంధం ఈ ఉభయ పార్టీలు కుదర్చడానికి తమరు పెద్దగా ఉండండి అంటాడు. భయపడ ముళ్ళు పెట్టేవాడైతే భయపడాలి. నువ్వెందుకు భయపడటం? మారా ముళ్ళు పెట్టేవాడైతే సక్రమంగా 3 ముళ్ళు వేయించేవాడు భయపడక్కర్లేదు. ఆ కోర్టులో 3 పెట్టించేవాడు వాడు భయపడాలి. ఎందుకంటే భయపడక్కర్లేకుండా ఇది మనకు క్షణం ఇచ్చారు వాడు. అంటే రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. దీని మంచి చెడ్డలేమి, దీన్ని మనం ఎలా ప్రవర్తించాలి దాని ఎందుకు నీ యోగాభ్యాసం చేసినటువంటి మనస్సు ఉండే దాన్ని ప్రసరింపజేయి నీ వెలుగుని. అలాగే నువ్వు ఇంకోళ్ళని పిలిచి అయ్యా మా అమ్మాయికి నువ్వు సంబంధం చూసిపెట్టు, వాడికి మనం క్షణం ఇస్తున్నాం. అది ఈ భారం వాడు భరించగలడా లేడా, బాధ్యత ఎరిగినవాడా కాదా. బాధ్యత ఎరుగని వాడైతే ఇర్రెస్పాన్సిబుల్ గా ఏదో సంబంధం తీసుకొస్తే మనం చేయకూడని పని చేసిన వాళ్ళ. ఏమండి, ఎవరి కర్మ వాళ్ళది. పిల్ల కర్మను బట్టి భర్త వస్తాడనేది రైటే, కానీ మన కర్తవ్యం మనం కుంటికాలు పెట్టిన వాళ్ళం అవుతాం. మన కర్తవ్యమే మనకి ముఖ్యం, కానీ మిగిలినవి కావు. శుష్క వేదాంతం కర్తవ్యాన్ని ఎగ్గొట్టడం కోసం చెప్పకూడదు. మనవాళ్ళం అండి వాళ్ళకి మంచి సంబంధం చెడ్డ సంబంధం తేవటానికి దాని పూర్వకర్మను బట్టి దానికి సంబంధం వస్తుంది అని అనుకోరాదు. అది ఎప్పుడు నిజమే, కానీ మనం తండ్రిగా చేయవలసిన పని ఏమిటి? అలాగే ఇంకొకరికి క్షణం ఇస్తున్నాం అనుకోండి, ఇది వీడికి మనం క్షణం ఇవ్వటమా ఇవ్వకపోవటమా? ఇవ్వవచ్చు. లేదా వీడి భారం భరించలేడు పాపం లేకవాడు, ఇవ్వకండి. ఇట్లాగా క్షణం
సత్క్రమం అంటే వాటి యొక్క క్రమం వరుస. అంటే తేడా వస్తే తేడా సర్దుకుంటాం. ఏదన్నా ఒక పని మీద ఎదుటి వాళ్ళు మన్ని గాని మనం ఎదుటి వాళ్ళని గాని నియమించడం. ఒకవేళ అందులో ఏమన్నా తేడాలు వస్తే మళ్ళీ అలా కాదు ఇలాగని సర్దుకుంటాం. తప్పు చేయబోయి రైట్ చేయటం, తప్పేం లేదు. పొరపాటు చేయబోయాం మళ్ళీ సర్దుకున్నాం. ఇలాంటివి వచ్చినప్పుడల్లా ఆ వాటి రెండింటి మీద కూడా మీ సంయమం ప్రసరింపజేసుకోండి నాయన. అంటే మీరు రోజు చేస్తున్నటువంటి యోగాభ్యాసం టైంలో అది అయిపోయిన తర్వాత దీని గురించి ఒక్క మాట ఆలోచించండి, మీకు అట్లాగే తెలిసిపోతుంది. చేయటం వలన వివేకజం జ్ఞానం, వివేకం వలన పుట్టినటువంటి జ్ఞానం మీకు అంటే ఏమిటో మీకు తెలుస్తుంది. వివేకం అంటే ఏమిటి? అగరత్తు వెలిగిపోవడం, సువాసనగా ఉంది, కుళ్ళుకాలో గదిలించారు, దుర్వాసనగా ఉంది. వాసనగా ఉంది కానీ ఇది మంచి వాసన అది చెడ్డ వాసన నువ్వు దేన్ని బట్టి నిర్ణయిస్తున్నావు, ఆ శక్తి పేరు వివేకం. మనస్సు కాదు అది. చూసారా, బాగా దాన్ని సాధన చేసుకున్నటువంటి వాడు ప్రసాదం అండి తెచ్చిస్తారు. తిరుపతి నుంచి దేశం నమస్కరించారు. తినరే, అందులో శనగపిండి లడ్డు. నాకు ఆస్తమా ఉన్నది, కళ్ళు పోతాయి. ముందు చచ్చిపోతుంది వీడికి. ప్రసాదం ఇస్తే అక్కడ పెట్టేస్తావా, నీకు ఎన్ని గుండెలు ఉన్నది ఒకటే గుండె. కానీ ప్రసాదం తినకపోతే జబ్బు ఎక్కువ చేసేటువంటి వాడు వెంకటేశ్వర స్వామి అవుతాడా, పిశాచం అవుతాడు. కామన్. దేవుడు అంటే అందరికీ తండ్రి కదా. జబ్బుగా ఉన్నవాడిని శనగపిండి తినమంటాడా? అంతకంటే ఇంకో మార్గాన్ని ఆయన ప్రసాదం వీడికి ఇవ్వలేడా? తెలియాలి ఏమండి. మూర్ఖించకు అంటున్నాడు దీంట్లో. అలాగే ఇంత కొబ్బరి ముక్క, ఇంత అరటిపండు పెట్టేశ్వరనుకోండి, భజన చేశాం. 1 గంట 2 గంటలు శుభ్రంగా కింద భోజనం కొట్టేశాం, ఇవి పెట్టాం. అది తిను తిని 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 సతాయించారు. వాడు తిని రాత్రి తెల్లవారులు ఆశ్రమతో వచ్చాడు. కొబ్బరి పనికిరాదు, అరటిపండు పనికిరాదు, వేస్తున్నాం. ఇది ఉపసంవ్యాసం. కానీ ప్రసాదం ఇచ్చాక తినకుండా ఉండకూడదు. కానీ ప్రసాదం వాడికి అది ఇవ్వకూడదు. వీడికి వివేకం ఉంటే, వాడికి వివేకం ఉంటే అది తినకూడదు. ఇంత పంచదార పెట్టు, ఇంత పంచదార నైవేద్యం పెడితే దేవుడు వద్దంటాడు ఏంటి? అరటిపండు ఒకటే పుచ్చుకోవాలి. ఆరగింపు అరటి పండ్లను పాట మనం రాసింది కానీ దేవుడు రాసింది కాదు. అవితే ఇదే అని కాబట్టి కొబ్బరి ముక్కలు, అరటిపళ్ళు వాటి పేర్లు వచ్చినటువంటి భక్త బృందం రాసిన పాట అనేది స్వామి రాసింది కాదుగా. నువ్వు అదితే ఇదితే అని అంటాడు. అదితే ఇది అనేవాడు స్వామి ఎట్లా అవుతాడు? పేరు పెట్టాం, కష్టంగా ఉంటే ఉండొచ్చు కానీ జాగ్రత్తగా ఆలోచించాం విషయాన్ని. వాటితో పాటు ఇంత చక్కెర కూడా నైవేద్యం పెడితే పుచ్చు కూడా అది తీసి అంటాడా? అందుకని పాపం ఆ సుస్థిగా ఉన్నవాడికి చక్కెర ఇవ్వండి, ఏం నష్టం వచ్చింది? ఇట్లాంటివి సహజంగా తెలుస్తాయి. ఇలాంటివి సహజంగా తెలియటానికి మీలో ఉన్నటువంటి శక్తి పేరు వివేకం అన్నాడు. అది వివేకం అంటే. వివేకం అంటే ఏమిటి? సత్ అసత్ వివేచనం చేసేది. ఇది తగును, ఇది తగదు, ఇది చేయవచ్చును, ఇది చేయరాదు అని లోపల నుంచి మీకు సంగన గంట కొట్టినట్టు భగవంతుడు నిర్ణయం మీకు ఇస్తూ ఉంటే ఆ నిర్ణయం మీరు అందుకునేటువంటి శక్తి పేరు వివేకం అంటారు. చూసారా, లోపల ఉండి నేను అజ్ఞానాన్ని జ్ఞానాశి చేత చీల్చేస్తానన్నాడు భగవద్గీతలో. జ్ఞానం అనేటువంటి వాడి అయిన కట్టిపుచ్చుకుని నీకు సందేహాలు వచ్చిన చోట నేను చీల్చేస్తూ ఉంటాను, నాకు వదిలిపెట్టి సందేహాలు నువ్వు ఊరికే రబ్బర్ సాగ తీసుకోకన్నాడు. సందేహాలతో లోపలికి అప్లై చేస్తూ ఉంటూ నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటూ నేను చెబుతూ ఉంటాను. ఏమంటే ఇదే పాయింట్ భగవద్గీతలో అలా చెప్పాడు. కనుక వివేకజమైన జ్ఞానం ఏ పరిస్థితిలో అయినా సరే మనకి తెలియనటువంటి, ఇక్కడ ఎవరో 4-5 రకాలైన దేశాల వాళ్ళు ఉన్నారు. వాడేమో భజన చేసుకుంటున్నా అన్నాడు, వీడో భజన ఏమిటి నాన్ సెన్స్, విగ్రహారాధన ఏమిటి, అల్లాహో అక్బర్ బిస్మిల్లా అంటున్నాడు వీడు. వాడు నైవేద్యం పెడతాను అది ఇది అదే అంటున్నాడు. ఇంకోడు వాడేమంటున్నాడు, వేటపోతని దేవతకి హారం ఇచ్చి నైవేద్యం పెడతా అంటున్నాడు.
వీళ్ళు ఎవడు తప్పు లేదు ఏమండి. చూసాడు అడవిలో ఒంటరిగా లింగం కనిపించింది పెడితే చూసారు ఒంటరిగా ఉన్నాడు. ఓ స్వామి ఇక్కడ ఇట్లా ఉన్నావు, ఒంటరిగా ఉన్నావు, ఏదో కల్జూబి క్రీనీడన్ ఒంటిపోయి ఉన్నావు, చుట్టాలు ఎవరు లేరు నీకు అని అన్నట్టు. అని నేనుంటానన్నా వాడేదో తీసుకెళ్లి ఈ చేత్తో మాంసం, ఈ చేత్తో ధనుస్సు విల్లోములు పట్టుకుని స్వామిని అభిషేకం చేయించాలంటే తామ్రపర్ణి నదిలో ఉన్న నీళ్లు నోటి నిండా పట్టుకొచ్చి బళక్కన ఉమ్మేసేవాడు ఆ లింగం మీద. కాళహస్తీశ్వర మహత్యంలో ఉంది చూడండి కథ. పొద్దున్నే ఆ పురోహితుడు అది భక్తి రెట్టేసేవాడు. ఎందుకంటే ఆ వండిన మాంసం ఆకులో పెట్టి తెచ్చి అక్కడ నైవేద్యం పెట్టేవాడు. వాడు తప్ప వీడు తప్ప, ఎవడు తప్పు కాదు, కానీ వాడికి వీడు తప్పు, వీడికి వాడు తప్పు, ఆయన పోవాలన్నాడు. అది తిన్నవాడు అది నైవేద్యం పెడతాడు. మనం వడపప్పు పానకం మూలైనటువంటి సాత్వికం గ్రాస్ గ్రెయిన్స్ ఇవి తిన్నవాడు ఇది పెడతాం. మనం ఇది పెడితే తినవాడు, అది పెడితే తినడు దేవుడు. వాడికి లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయా ఇవి తెలియాలి. అందుకని మనం ఏది తినొచ్చు ఏది తినకూడదు. మన పుట్టుక చేత, ఆచారం చేత, అలవాటు చేత, వంశం చేత, సంప్రదాయం చేత ఏది చేయవచ్చు ఏది చేయకూడదు. ఇంటి దగ్గర ఉన్న సేపు నియమాలు పాటిస్తాం. రైల్లో ప్రయాణాలు చేస్తున్నాం అనుకోండి, నానా గడ్డి తినేసేస్తాం. తినేసేటప్పటికి కలర పడుతుంది అనుకోండి, ఎవడేం చేయలేడు. అక్కడ తెలియాలి సంయమం, అది పద్ధతి. కనుక క్షణము తత్క్రమణం, క్షణించటం. ఎవడన్నా మనకి ఏదన్నా చెప్పడం ఇది తిను అని ఇస్తాడు రైల్లో, అవి పెట్టేయండి. వాళ్ళని ఇన్సల్ట్ చేయగానే పక్కన పెట్టేయండి, ఏం పర్వాలేదు, వాళ్ళు వెళ్ళిన తర్వాత. లేదా తెల్లవారులు పేకాడదాం ఉంటాడు కూడా, మీరు ఆడుకోండి అని చెప్పండి. వాళ్ళు వద్దని చెప్పకండి, మీరు శుభ్రం పడుకోండి. లేదా పెళ్లి కోసం వెళ్ళి ముహూర్తానికి అరగంట ముందు వరకు చేట్ల పేక ఆడుతూ ఉంటాడు. డోంట్ జాయిన్ ది పార్టీ. మీరు పెళ్లి కోసం వెళ్ళారు కానీ పేక కోసం వెళ్ళలేదు. బలాదూరు ముండ కొడుకులతో కలవకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఆశీర్వచనం చేయడానికి కదా ఇంటికి రమ్మన్నది వధువులని. అంత దూరం నుంచి పెళ్లి కొడుకు తండ్రులు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఎందుకు రమ్మంటారు? మన చేట్ల పేక ఆడటానికి, వెధవేషాలు వేయడానికి, తెల్లవారులోనూ కూడా బలాదూరు ముండ కొడుకులలో తిరగటానికి రమ్మంటారా? ఏమండి, దేనికి రమ్మంటున్నారు అవి తెలుస్తాయి మనకి. కనుక ఒకవేళ ఉట్టప్పుడు చెట్ల పేక ఆడినా పెళ్లిలో వెళితే ఊరి పోసుకుంటాం. ఆ ఒక్కరోజు ఆడకపోతే చచ్చిపోతాం ఊరి వేసుకుని, అవి పోతాయి. అలాగే పెళ్లి పందిట్లో సిగరెట్ కాల్చడం, మిగతా అప్పుడు కాల్చొద్దని లేదు. ఆ పందిట్లో నుంచుని సిగరెట్ కాల్చి పెళ్లి మంత్రాలు ఏం పనిచేయలేదు, డైవర్స్ ఇచ్చా ఎందుకు ఇస్తాయి, ఎందుకు పనిచేస్తాయి? ప్రతి లోపర్ ఉండకూడదు పెళ్లి మంత్రాలు పనిచేస్తాయా? ఆ మంత్రం చదివేవాడికి మీద నీ దృష్టి లేదు, ఆ మంత్రాల మీద నీ దృష్టి లేదు. న్యూస్ పేపర్ ఏడుస్తున్నావు, డాంకీ వెళ్ళే కూర్చొని ఓ పక్కన పెళ్లిలో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఒప్పుడు మంత్రాలు పనిచేయాలి. ఎందుకు పనిచేస్తాయి? ప్రతి ఒక్కరికి పనిచేయవు. వాటి ఎందు శ్రద్ధ ఉన్నటువంటి వాడికి పనిచేస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి పందిట్లో సిగరెట్ తాగుతూ ఉంటారు. ఏం బయటికి వెళ్ళి ఆడకూడదా? ఆ మాత్రం ఆ 5 నిమిషాల్లో ఉరోసుకు చచ్చిపోయేటువంటి వాడు. సిగరెట్ కాల్చడం రైట తప్ప అనే పాయింట్ కాదు. నిన్నటిదాకా నేను కాల్చాను. కానీ పెళ్లి పందిట్లో సిగరెట్ కాల్చుతాం. పెళ్లి వేదిక మీద కూర్చొని కాంట్రీని తుమ్మేస్తాం. అక్కడ బయటికి వెళ్ళరాం. తెలియాలి. ఇవన్నీ ఇక్కడ తెలియడం పేరు వివేకం అంటారు. సహజంగా తెలుస్తాయి. ఇట్లా సంఖ్యలో అడ్డంగా గొడుగు పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. పెడుతుంటే వెనకెవడో చప్పట్లు కొడుతుంటే ఇలా తిరుగుతాడు. ఈ ముందు వాడి కన్ను, వెనకవాడి చెవులు లేచిపోతాయి. అలాంటివన్నీ పోతాయి. మన దగ్గర ఉన్న అవలక్షణాలన్నీ పోతాయి. బూటేసుకుని నడుస్తూ ఉంటే ఎవడి కాలో తొక్కడం, ఇవన్నీ పోతాయి. ఎంత వాడిని పడితే అంత వాడిని, ఎంత మాట పడితే అంత మాట అనేయటం, మీరు చెప్పింది ఏడిచినట్టు ఉందండి. ఇట్లాంటి పొగరు బిగరు క్రమంగా తగ్గిపోతాయి. అవతల వాడు ఎవడు, మనం ఏమంటున్నాం, ఎందుకనాలి, మనం అనడానికి హక్కు ఉందా, అధికారం ఉందా, ఇట్లాంటివన్నీ క్రమంగా తెలుస్తాయి. అది వరకు లోపలే మాట్లాడినటువంటివన్నీ పోతాయి, చదువుకుంటాయి క్రమంగా. కనుక వివేకజం జ్ఞానం అన్ని విషయాల్లోనూ కూడా మీరు ఎన్నడూ ఎరగని విషయం దగ్గర తీసుకెళ్లి మిమ్మల్ని ఆఫీసర్గా పెట్టినా మీరు తప్పు చేయకుండా ఉండేటువంటిది మీలోంచి తట్టి వస్తూ ఉంటుంది. ఇలా చేస్తే రైట్, ఇలా చేస్తే తప్పు అనేటువంటిది తెలిసి తప్పు పరిహరించి రైట్ చేసి 10 మందికి మీరు చెబుతూ ఉంటారు. ఏమనుకోకండి, ఒక 6 నెలల కిందటి వరకు వచ్చే సినిమా యాక్టరే కదా ఎన్టీ రామారావు. హైదరాబాద్ లో కూర్చొని ఇది అది చేయకూడదు, ఇది చేయాలని చెప్పి ఎవరు చెప్పారు?
అది వరకు ఈ 50 ఏళ్ల నుంచి చేస్తూ దేశాన్ని బొట్టలో పెట్టి అమెరికాకి రష్యాకి అమ్మేసిన వాళ్ళకంటే బెటర్గా చేస్తున్నాడా లేదా? ఎక్కడి నుంచి తోస్తుందంటే ఆ సమర్పణం చేస్తే తోస్తుందంటే నీకైనా అంతే, నాకైనా అంతే, ఆయనకైనా అంతే, వారికైనా, ఆవిడికైనా, ఎవరికైనా అంతే. అదే మన కోసం చేస్తే ఈనాళ్ళ నుంచి చేస్తున్నట్టే ఉంటుంది. అది పద్ధతి. అందుకని వివేకజం జ్ఞానం తెరుచుకుంటుంది అన్నాడు, ద్వారం తెరుచుకుంటుంది వివేకం అనేటువంటిది. దాంట్లోంచి వచ్చినటువంటి జ్ఞానం. బంగారం ఇదే సరైన బంగారమా కల్తీ బంగారమా అని మిమ్మల్ని అడిగితే అదొరికి ఎన్నడూ బంగారం అడిగారు, కానీ ఇది సరైన బంగారం కాదని నాకు అనిపిస్తుందండి అని మీరు అంటారు. ఎందుకు అనిపిస్తుందంటే అనిపిస్తుంది. అది వాళ్ళు తీసుకెళ్లి ఎక్స్పర్ట్ దగ్గర గీటు వేయించి చూస్తే అది సరైన బంగారం కాదు. దీన్నే మొదటి అధ్యాయంలో తత్ర ప్రజ్ఞ ఋతంభర అనేటువంటి ఒక ప్రజ్ఞ వస్తుందని చెప్పాడు. అదే ఇది అంటే ఇన్స్టింక్టివ్లీ యూ విల్ హిట్ ఎట్ ది రైట్ పాయింట్. అది వస్తుంది. అండ్ అవాయిడ్ ది రాంగ్ పాయింట్. చీకటి ఉందంట, చీకట్లో మెట్లు దిగుతున్నారు, కరెంటు పోయింది. 5-6 మెట్లు అయిన తర్వాత ఒకటి ఆ మెట్ల కాకుండా ఇంకా పొడుగ్గానో పొట్టుగానో ఉన్న మెట్టు ఉందనుకోండి, ఒక్కో చోట కట్టిస్తారు. విశాఖపట్నంలో ఇల్లు ఒకరా కట్టామని చెప్పలేము. ఇంట్లోకి తోములు ఉంటాయి విశాఖపట్నంలో. ఆ బయట నుంచి నీళ్లు పోస్తే ఇంట్లోకి వస్తాయి తోములు. ఇంట్లోంచి బయటకు చచ్చినా పోవు. ఇంట్లో నీళ్లు పోవాలంటే ఏం చేయాలి? తోములోంచి పోకుండా ఇట్లా పెడతారు తోము. ఇంట్లో నీళ్లు పోవాలంటే అందులో గుడ్డ ముంచి బయటకు వచ్చిపోయినట్టు విశాఖపట్నంలో మార్గం. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ వివేకజమైనటువంటి జ్ఞానం ఉన్నదే, అది మనకి తెలిసినప్పుడు ఈ ఇల్లు ఎలా కట్టాలి, ఈ గది ఎలా కట్టాలి అంటే మీకు తెలిసి అది ఎలా కట్టాలి, ఇలా కట్టని చూస్తారు. సహజంగా ఇక్కడ ఏటవాలుగా పెట్టు, ఇక్కడ కిటికీ పెట్టు అని చెబుతారు. మీకు ఎట్లా తెలుసునండి ఈ గోడ వంకరగా ఉందంటే మీరు ఊరుకోండి అంటాడు వాడు ముందు. ఏది ఆ మేస్త్రి లేదు ఏం లేదు, ఏం అలవాటు కాని వాళ్ళని కూడా మేస్త్రి అనే పేరుతో వెళుతూ ఉంటారు. తాపీ అన్ని అవి కూర్చుని తాపీగా వాడు ఆ గోడ వంకరగా ఎటవలుగా వస్తుంది, గోడ వంకరగా వచ్చిందంటే అదే కాదండి అంటాడు వాడు. కాదండి అయితే అని ఉడంబం పట్టణమని చూస్తే ఉడంబం గోడకి ఎడంగా ఉంటుంది. అడుగున అన్ని సహజంగా మీకు తెలుస్తాయి. ఎలా తెలుస్తున్నాం మీకు అంటే తెలుస్తుందంటే రైట్ పాయింట్ హిట్ చేయటం. అలాగే మెట్టు ఎగుడు దిగుడుగా ఉన్న మెట్టు ఉంటుంది కదా, ఇట్లాంటి ఊళ్ళలో కరెంటు పోయింది, మెట్లు దిగుతున్నారు. ఆ ఎగుడు దిగుడుగా ఉన్న మెట్టు మీద కాలేసేడికి బొల్ట కొడతాం లేదా కాదు గడుపుతుంది. ఇది ఒక ఎత్తున్న మెట్టు దిగుతూ అంతకంటే ఎత్తున్న మెట్టు లేకపోతే తక్కువ ఎత్తున్న మెట్టు చక్కని కాలు వేసామంటే ఇక్కడ పట్టేస్తుంది, స్ప్రెయిన్ అవుతుంది. కానీ వీడికి అలాంటి మెట్టు వచ్చింది అనుకోండి, వీడికి తెలియకుండా ఏం చేస్తాడంటే ఆ ముందు మెట్టు దాకా వచ్చి అదేదో మాట్లాడతాడు పక్కవాడితో, ఏదో అవసరం అవసరం. అప్పుడు మెల్లిగా ఇద్దరు కలిసి దిగుతారు. అంత ముందు గబగబా దిగుతున్న దిగడం అయిపోతుంది అక్కడ దాకా. ఆ ముందు మెట్టు దగ్గర ఎవడాగమన్నాడు వాడికి తెలియదు, వీడికి తెలియదు. ఇలాంటివి వస్తుంది. అంటే కరెక్ట్ థింగ్ దగ్గర వాడు చేయటం, కరెక్ట్ కాంతి వాడికి తెలియకుండా ఎందుకు చేయలేదో మానేస్తాడు. ఎందుకులేండి ఇది వద్దులేండి అంటాడు. ఇవి వస్తాయి. కనుక వివేకజమైన జ్ఞానం అంటే అర్థం అది. ఈ బస్తాల బియ్యం చాలా బాగా ఉడుకుతాయండి. ఈ బస్తాల బియ్యం కన్నా 2 బస్తాలు కుట్టి ఉన్నాయి. విప్పమంటానికి టైం మనకి లేదు, విప్పటానికి టైం వాడికి లేదు. బండికి పెడుతున్నాం. నీకు ఏ బస్తా తీసుకోవాలో నీకు లోపల నుంచి తడుతుంది. అది వింటే రైటు, వాడి మాట వింటే అడ్డంగా తప్పు. ఇంటికి వెళ్ళి దెబ్బతింటాడు. వాడు అనుభవజ్ఞుడు అని అనుకోకు, ఒకబెట్టేస్తాడు. అలాగే ప్రపంచంలో చాలా మంది మీకు సలహా ఇస్తూ ఉంటారు, అనుభవంతో చెబుతున్నాను, తిరుక్షారం అయిపోతుంది. ఇది వచ్చిన తర్వాత మీకు మీ లోపల నుంచి తట్టిన దానికి వ్యతిరేకం మీరు వెళ్ళారంటే ఏమీ లాభం లేదు, బోల్తాయిపోయింది. ఇది వివేక జ్ఞానం అంటే జాగ్రత్త. గాంధీ గారు ఇన్నర్ వాయిస్ అన్నారు, దాన్ని ఫాలో అవ్వాలి. అది ఇక్కడ ఇచ్చినటువంటి విషయం. కనుక క్షణ సత్క్రమయోహం. క్షణం అంటే క్షణించుట అంటే మనం ఇంకోళ్ళని కానీ ఇంకోళ్ళ మంది కానీ ఏదైనా అధికారం ఇవ్వటం ఒక పని మీద, అందులో కొంచెం తేడాలు వస్తే తత్క్రమయోహం వాటిని క్రమంలో పెట్టుకుంటాం, ఎగుడు దిగుడు లేకుండా సంయమాత వాటి మీద సంయమం మనం చేయటం వల్ల వివేకజం జ్ఞానం, వివేకము వలన పుట్టినటువంటి జ్ఞానం మీకు కలుగుతుందండి. అంటే ఎవడు ఏది చెప్పక్కర్లేకుండా ఆ టైంకి మీకు ఏది కావాలో అదన్నీ తెలుస్తాయి. సర్వజ్ఞత్వం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్ని బుర్రలో పోసేసుకుంటాం కాదు,
బీపీ వస్తుంది. అలా కాదు, మీకు ఎప్పుడేది కావాలో అది అందటం. జాగ్రత్త గుర్తుంచుకోవాలి. సర్వజ్ఞత్వం అంటే భగవద్గీతలో చెప్పాడు, యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ వేదేషు సర్వేషు బ్రాహ్మణస్య విజానత. ఈ నదిలో ఎన్ని నీళ్లు ఉన్నాయనేది నీకు సంబంధించింది కాదు. నీకెంత దాహం అయింది, నీ దగ్గర ఎంత గ్లాసు ఉన్నది, అది నీకు సంబంధించింది. ప్రతి శాస్త్రమునందు ప్రతి విద్య ఎందు కూడా ఇదే అభిప్రాయంతో ఉంటాడని చెప్పాడు. వాడిని బ్రాహ్మణుడు అంటారు, తెలిసిన వాడు అంటారు, వాడు జ్ఞానం కలవాడు. అంటే వాడికి ఎప్పుడు ఏది కావాలంటే ఆ ఫైల్స్ వాడికి చేతికి అందింపబడుతూ ఉంటాయి. అంతేకాని ఏ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి ఇట్లాంటి పిచ్చి లెక్కలు వేడు వాడు. అక్కడికైనా వేడు. ఈ సైన్స్ నేర్చుకుని దీని తర్వాత ఆ సైన్స్ నేర్చుకుని అక్కర్లేదు, తను ఏవి నేర్చుకోవాలో అవే నేర్చుకుంటాడు. మరి విష్ణు చిత్రుని చూశాం కదా ఆ పద్ధతిలో. కనుక వివేకజనమైన జ్ఞానం అంటే అర్థం ఇది వస్తుంది. ఇది నెక్స్ట్ స్టెప్ లో చెప్పాలి. 54 జాతి లక్షణ దేశైరన్యతానవచ్ఛేదాత్ తుల్యయో తతః ప్రతిపత్తి. ఇది సూత్రం. జాతి లక్షణ దేశై అన్యత అనవచ్ఛేదాత్ తుల్యయో తతః ప్రతిపత్తి. అలాగే తీసుకోవాలి. జాతి లక్షణ దేశై అన్యత అనవచ్ఛేదాత్ తుల్యయో తతః ప్రతిపత్తి. జాతి అంటే ఇది నరజాతి, అది గోజాతి, అది మహిష జాతి, ఇవి కుక్కలు. ఇట్లా జాతులు ఉంటాయి. ఈ జాతికి తేడా ఎలా అయితే మనకు తెలుస్తుందో చూడంగానే, అలాగే ఇది భారత జాతి. వీడు చైనా వాడు, వీడు జపాన్ వాడు, వీడు రష్యా వాడు, రాచిపల్లి ఉంటాడు, వీడు అమెరికా వాడు, పూచికపుల్ల బొమ్మలే ఉంటాడు. ఇలాగా జాతి లక్షణాలు మీకు వేరువేరుగా తెలుస్తాయి సహజంగా ఈ అభ్యాసం చేసినప్పుడు. తెలిస్తే వాడెవడో మీరు ఎరగనటువంటి వాడు కనిపిస్తే వీడు ఫలానా జాతి వాడు అనేది మీకు మనసులో తెలుస్తుంది. అలాగే లక్షణం, ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి. అంటే ఒక్కొక్కడికి మనిషి బాగా దిట్టంగా ఉండి చేతులు కాళ్ళు ఉండవలసిన కన్నా చిన్న సైజు ఉంటాయి. తలకాయ లక్షణాలను బట్టి ఏం తెలుస్తుంది మీకు? చాలా క్విక్నెస్ ఉన్నటువంటి మనస్సు అని, చాలా త్వరగా నిర్ణయాలు చేస్తాడని, చాలా త్వరగా ఊహిస్తాడని తెలుసు. అలా కాకుండా ఒక్కొక్కడికి ఉండవలసిన కన్నా పెద్ద సైజులో చేతులు పాదాలు తల ఉంటాయి. మీకు తెలుస్తూ ఉంటాను. దాంట్లో ఏం తెలుస్తుంది? వీడు నిదానిస్తాడని, హడావిడి పడడని, విషయం సవ్యంగా తనకి నచ్చితేనే తెలిస్తేనే ఒక స్టెప్ తీసుకుంటాడని, ఇటువంటి గురించి ఒక 10-30 విషయాలు తెలుస్తాయి. దీన్ని ఏమంటారు? లక్షణం అంటారు. అలాగే చేతికి వేళ్ళకి గోరు ఉందనుకోండి, గోరు ఇలా ఉండి వేలు ఇలా ఉంటుంది కొంతమందికి, ఇది గోరు ఇలా ఉంది. వెంటనే మీకేం తెలుస్తుంది? కంజెనటల్ మాల్ఫార్మేషన్ అది హార్ట్, అంటే గుండెకాయ పుట్టుక చేత వీడికి వ్యాధిగ్రస్తమై ఉన్నది. వీడికి ఈ వ్యాధి ఔషధములకే నివారణ కాదు, వీడు పూర్తి ఆయుర్దాయం బతకడు, 20-30 ఏళ్ల లోపల ఎక్కడో అక్కడ ఈ దెబ్బతో కొట్టేస్తాడు అని తెలుస్తుంది. ఇవి లక్షణాలు అంటారు. సాముద్రిక లక్షణాలు కావచ్చు, జాతక లక్షణాలు కావచ్చు. అలాగే ఇక్కడ ఉన్న గీతలు ఉంటాయి. కొందరికి 1 ఉంటుంది, కొందరికి 2 ఉంటాయి. దాన్ని బట్టి లక్షణాలు. ఈ మెడ మీద ఉన్నటువంటి గీతకి ఇలా ఉంటుంది, కొందరు పక్కన గీత ఉంటే అర్థం ఎత్తు నుంచి కింద పడి చచ్చిపోతారు నాకు
నో ఎక్సెప్షన్. ఇలాంటి వీటిని లక్షణాలు అంటారు అండి. ఎత్తు చదువుకున్నటువంటి వాళ్ళకి చెప్పాలి కానీ మిగతా వాళ్ళకి ఒకటో రెండో చెప్పేటికి బెంగెటివ్స్ వస్తారు ఎవరికైనా ఉంటే కనిపిస్తుంది. దాన్ని సక్రమంగా శాస్త్రంగా అభ్యాసం చేసే చోట చెప్పాలి, మిగిలిన చోట రివీల్ చేయకూడదు. కనుక వీటిని లక్షణాలు అంటారు. కొందరు తలకాయ ఇట్లా ఉంది, రాను 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 సైజ్ పెరుగుతారు, కొంటుంటే కొత్తకాయలా ఉంటారు. కొందరు తలకాయ పెద్దదిగా ఉండి పాదాల దగ్గరికి వచ్చేటికి చాలా ఉబతగా సన్నగా ఉంటాయి. ఏమండి, మీరు హోమియో చదువుకుంటే దూరం నుంచి వాళ్ళని కారు దగ్గర నుంచే చూస్తూ వీడు లైకోపోడియం పేషెంట్ అని, వీడు క్యాల్కేరియా కార్బ్ పేషెంట్ అని, అంటే ఎక్స్క్లమేషన్ వరకును అది తలకిందులు ఎదుగుతున్న మార్కులను లక్షణాలను బట్టి తెలుస్తుంది. తర్వాత మీరు కేస్ టేకింగ్ చేస్తే అవే మిగులుతాయి. ఇవి లక్షణాలు అంటే ఏ శాస్త్రానికి సంబంధించిన లక్షణాలైనా సరే శాస్త్ర లక్షణాలు. శాస్త్రాల మీద నమ్మం అనేటువంటి పిచ్చిముండ కొడుకుల కోసం కాదు. అంటే మేము ఎవిడెన్స్ తీసుకోం, అడ్వాంటేజ్ తీసుకోం అంటే ఏం చేస్తాం, ఇది లైట్ అని మేము నమ్మం అన్నట్టు. నమ్మకపోతే కడుమొస్తున్నది, చేసేదేం లేదు. కనుక జాతి తెలుస్తుంది, లక్షణం తెలుస్తుంది, లక్షణాలను బట్టి. తర్వాత దేశము, ఏ ప్రదేశం వాడండి, వీడు యూపీ వాడండి తెలుస్తుంది, ఉత్తరప్రదేశ్ వాడు, లేదా వీడు రాజస్థాన్ వాడు, లేదా వీడు నేపాల్ వాడండి. తమాషగా అట్లా చూస్తూ ఉంటే తెలుస్తుంది తేడా. అంటే ఒక మాట మీరు వాళ్ళని చూస్తే రెండవ మాట ఆ జాతి వాడిని మీరు చూస్తే మీకు తెలుస్తుంది అంటున్నాడు. అలాగే ఒక మాట ఆ లక్షణం ఉన్నవాడిని చూస్తే రెండవ మాట ఆ లక్షణం ఉన్నటువంటి వాడిని మీకు చూస్తే తెలుస్తుంది. అలాగే ఆ దేశం వాళ్ళని ఒక గుంపుని మీరు ఒక మాట ఆ దేశంలో ఒక నెల 2 నెలల్లో ఉండి వస్తే ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే ఆ దేశం వాడు కనిపిస్తే ఫలానా దేశం వాడని మీకు తెలుస్తుంది. అంటే ఏంటి, ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ కామన్ సెన్స్ ఇన్ టు ది యోగిక్ రియలం. అది చెబుతున్నాడు ఇక్కడ అండి. అంటే యోగాభ్యాసానికి కామన్ సెన్స్ కి సంబంధం లేదని అనుకుంటే ఎట్లా? కామన్ సెన్స్ అనేది యోగాభ్యాసాల్లో మనకు వచ్చేటువంటి అరుదైనటువంటి మహాశక్తులలో ఒకటి, దివ్య ప్రజ్ఞ. అది దాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా రేఖలు విచ్చుకునేటట్లుగా పుష్పంలాగా చేసుకునే పద్ధతి చూస్తున్నారు. దేశీ వీటిలలో అన్యత అంటే వేరగునట్టి లక్షణము చెప్పగలుగుతారు. అంటే వీడు మామూలు వాళ్ళకన్నా వేరుగా ఉన్నాడు కనుక ఎక్కడ కూడా చెబుతారు. లేదా ఇంట్లో 4 కొడుకులుంటే 3 కొడుకుల కంటే ఒకడు వేరుగా ఉంటుంది శరీర నిర్మాణం, మీరు పట్టగలుగుతారు. ఈ 3 ఓ పద్ధతి, వీడు ఒకడు ఓ పద్ధతి అని తెలుస్తుంది. ఎందులోనో కూడా తెలుస్తుంది. అట్లా కనుక అన్యత తెలుస్తుంది. ఉదాహరణ చెబుతాను. మనకి తెల్ల జాతి వాళ్ళని చూస్తే మాట రైల్లో చూసామనుకోండి, ఇక్కడి నుంచి బెజవాడ దాకా మాట్లాడాము, ఏదో చాలా విషయాలు మాట్లాడాం, చాలా క్లోజ్ గానే మాట్లాడాం. తర్వాత వాడు దిగిపోతాడు, మనం దిగిపోతాం. ఏడాదో ఏడార్థం అయిన తర్వాత వాడు మళ్ళీ ఎక్కడో నార్త్ ఇండియాలో మనం తగులుతాడు. తప్పుడు గుర్తొస్తాడా? కొంచెంసేపు ఆలోచించాలి. ఏం చేత? తెల్ల జాతి వాడు కనుక. అదే భారతీయుడు నల్ల జాతి వాడు కనుక అయితే మీకు అంతకంటే తొందరగా గుర్తొస్తుంది. అక్కడ దాకా ఎందుకు, వాడితో ఇక్కడి నుంచి మెడ్రాస్ దాకా కూడా ప్రయాణం చేయండి, 2 రోజులు 3 రోజులు కలిసి. ఇంకో ఏడాది అయిన తర్వాత ఒక 25 మంది తెల్లవాళ్ళు ఏదో సెమినార్కి వస్తారు, వాళ్లతో కలిసి వీడు నడిచొస్తూ ఉంటాడు. మీరు వాడిని గుర్తుపట్టగలరా? బస్తీలో ఉన్నటువంటి వాడు ఒక 10-15 గేదెగోట్లు వస్తూ ఉంటే ఏరియా వరకు ఎలా అయితే గుర్తుపట్టలేడో, ఒకటైతే చెబుతాడు శర్మ గారిదని, రెండోది కొమ్ము ఇరిగింది కనుక శాస్త్రి గారిదని చెబుతాడు, మూడోది కాలు ఇరిగింది ఆచార్య గారు, 3 వరకు చెప్పగలుగుతాడు. ఉన్న 3 మతాలు కనుక.